బ్యాలెన్స్ కన్నా బ్లాక్ బ్యాలెన్స్ బాగున్నట్టుంది. ముందు సోదాపి సొమ్ములు పెట్టెక్కడుందో సోదా చెయ్యి. రే అక్కడుందిరా అన్నా, ఇక్కడ కూడా ఉందన్నా. పన్ను చూడు. నీ ముందర పని అంటే అంత బాగుండదేమో అన్నా. ఇంకా ఎంతసేపు? రా లేట్ ఏంటి, త్వరగా రా. ఎవడే వాడు? అవును, ఎవడు వీడు? అన్నా దొరికిపోయామన్నా. దొరికిపోయింది మనం కాదురా, వాళ్ళు. ఒక్కసారి అడు చూడు. అన్నా వాడు అలా సడన్ గా ఎంట్రీ ఇచ్చేసరికి బుక్ అయిపోయామనుకున్నా అన్నా. నువ్వు గనక ఆ ఫోటో చూసుండకపోతే చుక్కలు కనపడేవన్నా. అందుకేరా అప్పుడప్పుడన్నా గద్దలు పెట్టుకుని ఫాలో అయిపోతూ ఉండాలి. మనం ఏ పని చేసినా పరిసరాల మీద పరిజ్ఞానం ఉండాలి. అయినా దానికేం పోయే కాలమన్నా. పాపం అక్కడ మొగుడు ఆఫీసులో కష్టపడుతుంటే ఇది ఇక్కడ బెడ్రూమ్లో బాయ్ ఫ్రెండ్తో సుఖపడుతోంది. వాళ్ళు ఎక్కడ పడితే మనకెందుకు? మనం ఎవరికంటే పడకుండా వెళ్ళాలి. పద. జన్మదిన శుభాకాంక్షలు తల్లి. థ్యాంక్స్ అండి. నాన్నగారు బాగున్నారమ్మా? బాగున్నారండి. పినిలో ఏమైనా మార్పు వచ్చిందమ్మా? ఆ మార్పు కోసం ఎదురు చూస్తున్నానండి. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడమ్మా. నీ జాతకరీత్యా ఈ సంవత్సరం అమోఘంగా ఉంటుందమ్మా. గ్రహాలన్నీ ఉచ్చస్థితిలో ఉన్నాయి. ఉద్యోగరీత్యా చాలా చక్కగా ఉంటుంది. అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా నీ సంకల్పానికి అవేవీ అడ్డురావు. ఈ ఇబ్బందులతో పోల్చుకుంటే వచ్చే ఇబ్బందులు ఎంతలేండి. తెలిసి తెలియని వయసులో నా కన్న తల్లి నా కళ్ళ ముందే కళ్ళు మూస్తే ధైర్యం చెప్పి నా చూపుడు వేలు పట్టుకుని నడక నేర్పించాల్సిన నా తండ్రి నా కళ్ళ ముందే మరో ఆడదాని చిటికిన వేలు పట్టుకుని 7 అడుగులు నడుస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్న నాకు ఆమెను తెచ్చి అమ్మ అని పరిచయం చేశారు. పెంచిన తల్లి పిన్ని అవుతుంది కానీ అమ్మ అవ్వదే అని అందరూ అంటుంటే తండ్రి చెప్పాడు కాబట్టి తల్లే అనుకున్నాను. అప్పుడు ఇప్పుడు అలాగే అనుకుంటున్నాను. కానీ ఆవిడ మాత్రం కూతురుగా కాదు కదా, కనీసం ఆడకూతురుగా కూడా చూడట్లేదు. బాధపడకమ్మా. నీకు మంచి మనసుతో పాటు అన్నీ తట్టుకోగలిగే గుండె ధైర్యాన్ని ఆ భగవంతుడే ఇచ్చాడు. ఆ ధైర్యంతోనే ముందుకు సాగు. శుభం భూయా. వస్తానండి. మంచిదమ్మా. పొద్దస్తమానం పేపరేనా? ఇంటి గోళమైనా పట్టించుకునేది ఉందా లేదా? ఇదిగోండి కాఫీ. ఏమైందే? చిన్నదానికి డబ్బు పంపమని 4 రోజుల నుంచి నెత్తి నోరు బాదుకుంటున్నా. మీకేమైనా ఎక్కితేగా? ఏం మనిషో ఏమిటో. ఎంతసేపు ఆ పేపరు మీ పెద్ద కూతురు ప్రపంచం తప్ప ఇంట్లో మేమొకళ్ళున్నామన్న ధ్యాసే లేదు. ఇవాళ పంపిస్తాలేవే. నానా ప్రసాదం. అమ్మా అప్పుడే స్నానం చేసి వచ్చానా? అక్కడ పెట్టు, తర్వాత తీసుకుంటాను. సరేమ్మా. ప్రసాదం తీసుకోమావయ్యా. బావా బావా ఏంటి బావా న్యూస్? అరే అట్టలాక్కుంటా వేరా, చదువుతున్నానుగా. హైలైట్స్ చదివి ఇచ్చేస్తానులే బావా. ఏంట్రా నువ్వు చదివే హైలైట్స్? నగరంలో నీటి సినిమా. ఏం హైలైట్స్ నువ్వు చూసేది? ఏ హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఏ థియేటర్ ఏ సినిమా ఆడుతుంది? ఇదేగా సినిమా అంటే అంత సిల్లీ చేస్తాడు బావా. అసలు పని లేని మళ్ళీ పబ్లిక్కి సినిమా అనేది పార్ట్ టైం జాబ్ లాంటిది. అసలు సినిమా లేని ప్రపంచం ఊహించుకోగలవా? అసలు మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు ఆపరా నీ సినిమా గోలా. నానా ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం అమ్మా. నీకు టైం ఉంటే ఈ అమౌంట్ చెల్లి అకౌంట్లో వెయ్యమ్మా. పర్వాలేదు నాన్న, టైం ఉందిలే, వేస్తాను.
దాని ఆఫీస్ పనిలో పడి అది మర్చిపోతే చిన్నది నన్ను చంపేస్తుంది. రేపే లాస్ట్ డేట్. సాయంత్రం లోపల అమౌంట్ డిపాజిట్ చేయమని ఇప్పటికి 10 సార్లు ఫోన్ చేసి చెప్పింది. వాడు ఖాళీగానే ఉన్నాడుగా, వాడికిచ్చి పంపించొచ్చుగా. వాడికిచ్చి పంపించాలా? సరే సర్లే. ఏమైందండి? ఏమైందా? నువ్వు వెళ్ళమ్మా. మొన్న వాడిని గ్యాస్ బండి తీసుకురామని పంపిస్తే ఏం చేశాడు? నేనేం చేశాను బావా? అదేరా, ఏం చేసావని అడుగుతున్నా. అదేంటక్క బావాలా అంటాడు? నేను కావాలని చేశానా? అనవసరంగా ఆటో ఖర్చు ఎందుకు, ఒక 100 రూపాయలు బావకే మిగులుతాయి కదా అని మా ఫ్రెండ్ గారి బైక్ మీద మోసుకొచ్చే పని లేకుండా తీసుకురావచ్చు అనుకున్నా. నాకేం తెలుసు ఆడు మోసుకురాకుండా మోసం చేస్తాడని. ఇప్పుడు అర్థమైందా వీడికి నేను ఎందుకు ఇవ్వలేదో? సర్లేండి, ప్రతిదానికి మీ ముద్దుల కూతుర్ని వెనకేసుకురావడం, మమ్మల్ని ముందేసుకొని తిట్టడం మీకు మామూలేగా. పదండి టిఫిన్ చేద్దాం. పదక్క, దోశలేసావేంటి ఈరోజు? దీనికి మాత్రం వీడి ముందుంటాడు. నమస్తే బాబాయ్. నమస్తే బాబాయ్. రండి అబ్బాయిలు రండి. ఏం తాగుతారు, కాఫీయా టీయా? కాఫీ టీ కామనే గానీ షుగర్ ఎక్కువేసి ఒక బూస్ట్ ఇవ్వు బాబాయ్. కలికాలం అండి, కలికాలం. పోలీసు వాళ్ళ ఇళ్లలో దొంగలు పడ్డారంటే మామూలు మనుషులు మనకి రక్షణ ఎక్కడుంటుంది? ఇదిగో తీసుకోండి. బాబాయ్, మన అకౌంట్ క్లియర్ చేసి తీసుకో. ఇదేంటి బాబాయ్? మొత్తం 1600 కదరా అయింది, మిగిలిన 400 తీసుకో. మా దగ్గర లేకపోతే ఎలాగో మీ దగ్గరే కదా తీసుకునేది. ఎరా ఎల్లకాలం ఇదే వ్యాపారమా? మంచి పిల్లని చూసుకుని పెళ్లి చేసుకుని స్థిరపడే ఆలోచన ఏమైనా ఉందా? పెళ్ళ మనకెవరు ఇస్తారు బాబాయ్ పిల్లని? బ్రహ్మదేవుడు ఒక మగపిల్లాడిని భూమి మీదకి పంపిన తర్వాత వాడికి తోడుగా ఇంకో అమ్మాయిని కూడా పంపిస్తాడురా. నీ కోసం పుట్టిన అమ్మాయి నీకు తోడుగా ఎక్కడో పెరుగుతూ ఉంటుందిరా. అయితే మా అన్న కోసం పుట్టిన అమ్మాయి ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది? కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. ఆ గడియలు దగ్గర పడితే ఆ అమ్మాయే ఈ నెతుక్కుంటూ నడుచుకుంటూ వస్తుంది. అన్నా దొంగ 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 పట్టుకోండి. దొంగ నా బ్యాగ్ తీసుకొని పారిపోతున్నాడు. దొంగ 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 నా బ్యాగ్ తీసుకొని పారిపోతున్నాడు. మళ్ళీ ఎవరైనా పట్టుకోండి. వెళ్ళండిరా, పట్టుకోండిరా. నువ్వు ఆ బండి తీసుకుని నన్ను ఫాలో. ఏం కంగారు పడకమ్మా, వాడెంత దూరం వెళ్తాడో. రండ్రా, వెళ్ళు వెళ్ళు. ఏం కంగారు పడకమ్మా, వీళ్ళు వెళ్ళారు కదా, దొంగ తప్పకుండా దొరుకుతాడు. అయ్యో, 40,000 రూపాయలు ఉన్నాయండి. బ్యాంక్లో వేద్దామని వెళ్తుంటే వాడు బ్యాగ్ లాక్కొని పారిపోయాడు. నీ డబ్బులు ఎక్కడికి పోవమ్మా, వాళ్ళు తప్పకుండా పట్టుకొస్తారు. ముందు నువ్వు ఇలా కూర్చో, కూర్చోమ్మా. టీ తాగమ్మా. వద్దండి. పర్వాలేదు, తీసుకోమ్మా. వీళ్ళు ఇంకా రాలేదేంటి? దొంగ దొరుకుంటాడంటారా? నాకు చాలా భయంగా ఉందండి. డబ్బులు పోయాయని తెలిస్తే మా పిన్ని నన్ను చంపేస్తుందండి. నువ్వేం టెన్షన్ పడకమ్మా, వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళు దొంగను ఖచ్చితంగా పట్టుకుంటారు, ఇక్కడికే వస్తారు. ఈ లోపల నీకేదైనా పని ఉంటే చూసుకుందా అమ్మా. రాదైతే చచ్చిపోతారా? తాగకపోతే చచ్చిపోతా అన్నా. ఈరోజు ఖచ్చితంగా బ్యాంక్లో డబ్బులు వేయాలండి. మా చెల్లి ఫీజు కట్టడానికి రేపే లాస్ట్ డేట్. పర్వాలేదండి, వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను. అలాగా. బాబాయ్, ఇన్ని మిస్డ్ కాల్సా?
రాజా దగ్గర నుంచేనమ్మా ఫోను. హలో బాబాయ్ ఏమైపోయారా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తరేంటి? ఏమైంది బాబాయ్? మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఆ అమ్మాయి ఇక్కడే కూర్చుని ఉందిరా. ఇంతకీ బ్యాగ్ దొరికిందా లేదా? దొరికింది బాబాయ్, ఇప్పుడే వస్తున్నా. త్వరగా రండి. బ్యాగ్ దొరికిందటమ్మా. ఇదిగో బాబాయ్. తీసుకోమ్మా, అన్నీ ఉన్నాయో లేదో చూసుకో. ఓ 1000 రూపాయలు తగ్గాయండి. అది అది ఆ దొంగ వెతుకుంటూ వెళ్తుంటే ఆ దొంగ బాబాయ్ 1000 రూపాయలు ఉంటాయి ఇవ్వు. ఇదిగోనమ్మా. అయ్యో, మీ జేబులో డబ్బులు ఇవ్వటం ఏంటండి? పర్వాలేదమ్మా, వద్దండి. బ్యాంకులో కట్టాలన్నావు కదా, తీసుకో. ఇంకేం బ్యాంక్ అండి, టైం ఇప్పుడు అయిపోయిందిగా. అవునరా పాపం, వీళ్ళ చెల్లెలికి బ్యాంకులో డబ్బులు వేయటానికి వెళ్తుంటే వాడు ఈ బ్యాగ్ లాక్కుని వెళ్ళిపోయాడట. జూబ్లీ హిల్స్ బ్రాంచ్ 8 to 8 ఉంటుంది, పక్కనే ఉంది కాబట్టి 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. అయితే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేయొచ్చు కదరా. అలాగే బాబాయ్. వెళ్ళమ్మా, వెళ్ళు. థ్యాంక్స్ అండి. తలుపెందుకు వేసావు మావయ్య? నేను తలుపు తెరు. ఎందుకు వేసానో నీకు తెలీదా? వదిలు మావయ్య, వదిలు. వదిలు మావయ్య, ప్లీజ్, నీ దండం పెడతాను, వదిలు. ఏయ్, మేనకోడలు కదా అని మెత్తగా చెప్తుంటే మొండికేస్తున్నావేంటి? ఇవాళ కాకపోతే రేపైనా నా పక్కలోకి వచ్చి పడుకోవాల్సిన దానివే. అడ్డమైన నా కొడుకులు బైక్లెక్కి బలాదూలు తిరగటం నేను చూడలేదనుకున్నావా? జాగ్రత్త, నాకు కాని కాలిందంటే నాకన్నా తలతిక్క నా కొడుకు ఇంకొకడు ఉండడు. ఏడుస్తున్నావేంటే? నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. క్యాన్సిల్. దాని గదిలో నువ్వేం చేస్తున్నావురా? అది ఆడపిల్లలాగా సిగ్గేంట్రా? వీళ్ళ వాలకం చూస్తూ ఉంటే ఆ 3 ముళ్ళు పడక ముందే మన చేతిలో మనవణ్ణి పెట్టేలా ఉన్నారు. తొందరలోనే ముహూర్తం చూసి వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే మంచిది. నాకిష్టం లేదు. ఇష్టపడ్డోడిని తెచ్చి చేయడానికి నీ తండ్రేవి మైసూరు మహారాజా కాదు. అడిగినంత కట్నం ఇవ్వకపోతే అడుక్కునేవాడు కూడా రాడు. అయినా నా తమ్ముడికేం తక్కువే? నువ్వు అవునన్నా కాదన్నా వాడే నీ మొగుడు. రే చెత్తన కొడుక, దెబ్బలు ఏమైనా తగిలాయండి? పెద్దగా ఏం తగలేదులేండి. పెద్దగా లేదంటారేంటండి అలా బ్లడ్ కారుతుంటే? పర్వాలేదులేండి. ముందు మీరు లేవండి, హాస్పిటల్కి వెళ్దాం. ఆఫీస్కి లేట్ అవుతుందండి, వద్దులేండి. మీరు రండి, లేవండి. జాగ్రత్త. ఏంటన్నా వాటంగా ఒక్కిళ్ళు దొరకట్లేదు? బ్యాడ్ టైం రా బద్రి. అకౌంట్లో ఉన్న ప్రతి ఒక్కడికి బ్యాంక్ వాళ్ళు లాకర్లు ఆఫర్ చేసినప్పటి నుండి మనుషులు ఎవరు మనీ బంగారం దగ్గర పెట్టుకోవట్లేదు. అవునన్నా, కష్టపడి కన్నం వేసినప్పుడు మనీ దొరికితే మజా చేసుకుంటాం, కానీ బంగారం దొరికినప్పుడే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. మార్వాడి కొట్టుకు వెళ్తే కానీ అర్థం కావట్లే అది మంచి బంగారమో మడత బంగారమో. అందుకనే దారుంది కదా అని ప్రతి ఇంట్లో దూరకూడదు. సినిమా తీసే ముందు స్క్రిప్ట్ వర్క్ చేసినట్టు దొంగతనానికి ముందు డోర్ టు డోర్ వర్కౌట్ చేయాలి. డోర్ టు డోరా అంటే? అవునరా, శ్రీకృష్ణుడు లాంటోడే ఉట్టి కొట్టడానికి ముందు ఊరంతా తిరిగి ఏ ఇంట్లో నిండు కొండుంటే ఆ ఇంట్లోనే దొంగతనానికి దూరేవాడంట. ఆ మాధవుడే మనకు మార్గదర్శిరా బద్రి. కరెక్టే అన్నా, అన్ని ఇల్లు అత్తారింటిలాగే ఉన్నాయి, ఏ ఇంటికి వెళ్ళాలో అర్థం కావట్లేదన్నా. అరే సిగరెట్ ఉందా? ఉందన్నా, వెలిగించమంటావా? ఇటీవు. ఇదిగో అన్నా.
పెన్నుందా? పెన్నా పెన్నెందుకన్నా? ఇప్పుడు కాల్చరా. గీత గీసావేంటనా? నేను బండి నడుపుతూ ఉంటాను, నువ్వు దమ్ము కొడుతూ ఉండు. ఏ ఇంటి ముందైతే నిప్పు గీత దాడుతుందో రాత్రికి వచ్చి ఆ ఇంటి గేట్ మనం దాడదాం. నువ్వు కేకన్నా. రైట్ రైట్ ఓని అన్నా. పదమా. వచ్చిందన్నా. అలాగే ఉంటానరా మాధవరావు. స్వాతి, ఏమైందమ్మా? చేతిగా కట్టేంటి? ఏం కాలేదు నాన్న, చిన్న దెబ్బే. చిన్న దెబ్బ అంటావేంటి? ఎంత పెద్ద కట్టు కడితేను? దెబ్బ చిన్నదే నాన్న, డాక్టరే పెద్ద కట్టు కట్టారు. అసలు ఏం జరిగిందమ్మా? నడుచుకుంటూ వెళ్తున్నాను నాన్న, ఎవడో బైక్ తగిలించి వెళ్ళిపోయాడు. కింద పడ్డాను, కొంచెం దోక్కుపోయింది. అలా ఎలా తగిలిందమ్మా? ఆ కళ్ళు నెత్తిన పెట్టుకుని దిక్కులు చూస్తూ ఉంటే తగిలుంటుంది. అయినా ఆడపిల్లవి రోడ్డు మీద నడిచేటప్పుడు కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడవాలని తెలీదా? అసలేం మాట్లాడుతున్నావే? పిల్ల చేతి గాయాలతో వస్తే పరామర్శించాల్సింది పోయి పద్ధతి లేకుండా పోట్లాడుతున్నావా? అబ్బో, పద్ధతి గురించి మీరు మాట్లాడుతున్నారా? మొన్న వంట చేసేటప్పుడు నా చేతి మీద బొబ్బెక్కితే నన్ను పరామర్శించారా మీరు? ఏ మీ కూతురు మాత్రమే మనిషా, మేం కాదా? ఆపువే నీ గోల. స్వాతి, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. హా, ఇదొక్కటి మాత్రం బాగా తెలుసు. పర్లేదన్నా, బయట మోస్తారుగున్నా ఇంటీరియల్ మాత్రం ఇరగదీసింది. సర్లే, కిచెన్ జ్యూస్ కక్కుర్తి పడకుండా వచ్చిన పని వేగంగా కానీ. అదేంటోనన్నా, బయలుదేరే ముందు ఎంత ఫ్యామిలీ ప్యాక్ తిన్నా కన్నం వేసే వాళ్ళ ఇంట్లో కాస్తనే తినకుంటే కడుపు నిండట్లేదన్నా. ఓవర్ చేయకుండా వచ్చిన పని కానివ్వు. రా. మనుషులంతా తెలివి మీరిపోయారు. అనవసరమైన చెత్తంతా బీరువాలో సర్ది మెయిన్ మ్యాటర్ మాత్రం మన ఆలోచనలకు అందకుండా దాస్తున్నారన్నా. వాళ్ళకైనా తెలియట్లేదు. వాళ్ళు దాచుకోవడం, మనం దోచుకోవడం కామనే కదా. పద. ఈ టైంలో ఫోన్ ఎవర్రా? అదే నాకు అర్థం కావట్లేదన్నా. నువ్వు నా పక్కనే ఉన్నావు, నాకెవరు ఫోన్ చేస్తారు? హలో హలో అన్నా, ఆడలేడీస్ అన్నా. ఎవరో ఒకరు కానీ ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి. ఒక్క నిమిషం అన్నా, ఈ ఫోన్ కొట్టేసిన కాంచి నీతోనే మాట్లాడాను, ఇంకెవ్వరితోనూ మాట్లాడలేదు. ఫస్ట్ టైం, అందులో నా అమ్మాయి. ఎక్కడున్నావురా? ఇదేంటి ఇంత చనువుగా మాట్లాడుతుంది? నేనా డ్యూటీలో ఉన్నా. అరగంటుంటే 5,000 ఇస్తాడని పంపించావు. వాడేమో 5 గంటలు ఇచ్చుకొని 500 ఇచ్చి మిగతాది 10 రోజుకోపో అన్నాడు. ఇంకోసారి ఇలాంటి ఎదో బేరాలు తెచ్చావంటే ఎల్లు పూసరెక్కుంటే ఎందుకు పనికి రాకుండా చేస్తాను. ఓకే ఓకే, బాయ్ బాయ్. ఫోన్ ఎవర్రా? అది నా ఫ్యాన్ అన్నా. బాగా పొగిడినట్టుంది. నీకెలా తెలుసన్నా? అర్ధరాత్రి ఆడలేడీస్ అన్నప్పుడే అర్థమైంది. ఫోను మడిచి పెట్టుకుని పద్ధతిగా పని కాని. పద పద పద. ఆఫీస్కి బయలుదేరుతున్నావా? అవునమ్మా. నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పమ్మా. ఏంటమ్మా, బయలుదేరావా? అవునన్నా, అమ్మేదో మాట్లాడాలంటే ఆగాను. ఏం మాట్లాడాలి? మీకెలాగో కూతురు మీద బాధ్యత లేదు, మీలా నేను ఉండలేను కదా. అబ్బా, ఏ విషయం సూటుగా చెప్పవు కదా. ఇప్పుడు ఏమైందే? మీకేం కాలా? పెళ్ళీడికొచ్చిన ఆడపిల్లని ఉద్యోగం అంటూ వదిలేశారని చుట్టాలందరూ చూపుడు వేలుతో పొడవక ముందే పిల్లకు పెళ్లి చేయమంటున్నా. అబ్బా, ఇప్పుడే దాని పెళ్లికి తొందరగా వచ్చిందే. జాబులో చేరి 4 నెలలు కూడా కాలా. కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకొని. అవునన్నా, నాకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అయినా లోకంలో అందరూ పిల్లల ఇష్టాలు తెలుసుకునే పెళ్లిళ్ళు చేస్తున్నారనుకుంటున్నారా? అయినా పెళ్లికి ముందు మా నాన్నగారు నా ఇష్టం తెలుసుకునే పెళ్లి చేశారా? రెండో పెళ్ళోడు,
అందులోనూ ఆడపిల్ల తండ్రిని కూడా ఆలోచించకుండా పెళ్లి చేసుకోమంటే నేను తలొంచి తాళి కట్టించుకోలేదా? అవన్నీ కాదమ్మా, నేనైతే ఇప్పుడు పెళ్లి చేసుకోను. హా, నువ్వు ఒక్కదానివే అయితే నీకు నచ్చినప్పుడు చేసుకుంటావో అసలు పెళ్ళే లేకుండా ఊరేగుతావో నీ ఇష్టానికే వదిలేసేదాన్ని. కానీ నీ తర్వాత పెళ్లి కావాల్సింది ఇంకోతుంది. అయితే ముందు దానికే చేయండి, నాకేం అభ్యంతరం లేదు. నీకే ఉండదమ్మా. పెళ్ళీడికొచ్చిన పెద్ద పిల్లుండగా చిన్నదానికి సంబంధాలు చూస్తున్నారని ఊళ్ళో వాళ్ళంతా నా మొహన ఉమ్మేస్తారు. దీనికి ఇష్టం లేదంటుంది కదే, కొన్నాళ్ళ తర్వాత చూద్దాంలే. అమ్మా, ఎప్పుడైనా చేసుకోవాల్సిందే కదమ్మా. ఇప్పుడు నుంచి ప్రయత్నం చేస్తే అప్పుడు మంచి సంబంధం దొరుకుతుంది. మళ్ళీ బయట సంబంధం చూడడం ఎందుకండి? ఇంట్లో నా తమ్ముడున్నాడుగా. అయినా చిన్నప్పటి నుంచి వాడికి ఇదంటే చాలా ఇష్టం. పైగా కట్న కానుకలు ఇచ్చే పనే లేదు. ఆడపిల్లని బయటికి పంపడం అంటే అంత ఆషామాషి అనుకుంటున్నారా? ఉన్నదంతా ఊడ్చి దీనికే ఇస్తే రేపు చిన్నదానికి ఏమిచ్చి చేస్తారు? సంబంధం కోసం అక్కడ ఇక్కడ ఎత్తకుండా మర్యాదగా నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయండి. ఏమ్మా, బాగున్నావా? ఏంటమ్మా అలా ఉన్నావేంటి? ఏమైంది? సర్లే, ఇక్కడ నిలబడ్డావు ఎందుకు? రామ్మా కొట్టి దగ్గరికి, టీ తాగుదు కానీ. పర్వాలేదండి, మీరు వెళ్ళండి. బాబాయ్ ఆ, టీ. వస్తున్నా. సర్లే అమ్మా. అయ్యో అయ్యయ్యో, ఏమైందమ్మా? ఏమైంది? ఏమా, నీకు బుద్ధుందా లేదా? పిల్లల్ని కనగానే సరికాదు, రోడ్డు మీదకి వచ్చేటప్పుడు వాళ్ళు జాగ్రత్త చూసుకోవాలని తెలీదు. ఎందుకు వస్తారేంటో. ఓ సారీ అమ్మా. ఏమ్మా, దెబ్బలేమైనా తగిలాయా? ఏం తగలేదక్క. ఒక్కదానివి రోడ్డు మీద కిందకు వచ్చావురా? ఈ రోజు మా అన్నయ్య బర్త్డే, అందుకని చాక్లెట్స్ కొనడానికి వచ్చానక్క. అవునా, ఇంతకీ మీ ఇల్లు ఎక్కడ? అక్కడే అక్క, ఇలా లెఫ్ట్ తీసుకుంటే వచ్చేస్తుంది. వెళ్దాం పద. అదిగో అన్నయ్య. థ్యాంక్ యూ. ఇతను థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏయ్ స్వాతి గారు, మీరిక్కడ? మీకు బర్త్డే విషెస్ చెప్దామని వచ్చానండి. జోక్ చేయకండి. అక్క నీకు ముందే తెలుసా అన్నయ్య? నేను చాక్లెట్ల కోసం అని వెళ్తుంటే కింద పడ్డాను. అప్పుడేమో అక్క నన్ను తీసుకొచ్చింది. హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ రా బుజ్జి. మీరందరూ ఇలా ఆడుకోండి రా. మీరు ప్రతి బర్త్డేకి ఇక్కడికి వస్తూ ఉంటారా? అవునండి, కాకపోతే నా బర్త్డేనే వారానికి ఒకసారి వస్తూ ఉంటుంది. వారానికోసారా? అదేంటండి? ఏమీ లేదండి, వీళ్ళకిలాగానే నాకు అమ్మ నాన్న లేరు. ఎప్పుడు పుట్టానో ఎక్కడ పుట్టానో కూడా తెలీదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడే పెరిగాను. ఐఎమ్ సారీ అండి. హలో, ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదండి, అమ్మా నాన్న లేక మీరు అనాథైతే అందరూ ఉన్న నేను కూడా అనాథనే. అదేంటండి, అందరూ ఉండి కూడా అనాథలు అవుతారు? అవునులేండి, అందరూ ఉన్నారుగా, అనాథను ఎలా అవుతాను? మీ మాటల్లో ఏదో తేడా ఉందండి, ఎందుకో బాధపడుతున్నారు. అదేం లేదండి. మీరేదో దాస్తున్నారు. నన్ను ఒక ఫ్రెండ్లా ఫీల్ అయితే చెప్పండి. మీరు ఫ్రెండ్ మాత్రమే కాదండి, అంతకన్నా ఎక్కువ. మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది. మా నాన్న మరో పెళ్లి చేసుకుని పిన్నిని తీసుకొచ్చాడు. బొమ్మలు కొనిపెట్టాల్సిన అమ్మా నాన్న చెల్లిని కనిపెట్టి ఆడుకోవలసిన వయసులో ఆడించమన్నారు. తల్లి లేని పిల్లలపై ఈ సమాజం కనీసం సానుభూతైనా చూపిస్తుంది, కానీ నా సవతి తల్లి మాత్రం నరకం చూపిస్తోంది. నా ఇష్టాలతో సంబంధం లేకుండా తన తమ్ముడి చేత్తో నా మెళ్ళో తాళి కట్టించాలనుకుంటోంది. అలాంటప్పుడు ఆ ఇంట్లో ఉండడం ఎందుకండి? మీకు ఉద్యోగం ఉంది, మిమ్మల్ని మీరు పోషించుకోగలరు. మీ నాన్నగారితో బయటకు వచ్చి ప్రశాంతంగా బతకచ్చు కదా. ఆయనే వస్తే అవమానాలు పడుతూ ఆ ఇంట్లో బతకాల్సిన అవసరం నాకేంటండి? మా పిన్నికి నేను పెంపుడు కూతురిని అయినా ఆవిడ కూతురు నా తండ్రికి కన్న కూతురే కదండి. బాధ్యత బయటికి రమ్మంటున్నా అనుబంధం ఆయన అక్కడే కట్టిపడేసింది. అటు వాళ్ళకి చెప్పలేక ఇటు నాకు చెప్పలేక మధ్యలో నలిగిపోతున్నారు. సరే, అదంతా వదిలేయండి, ప్రశాంతంగా వెళ్ళి కాఫీ తాదాం. రండి రండి.
పొద్దుననంగెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఓ వచ్చావా? ఏంట్రా? ఎక్కడికి వెళ్ళావన్నా? పిల్లల దగ్గరికి వెళ్ళానురా. నేను అనుకున్నా అక్కడికే వెళ్ళుంటావని. అన్నా ఈరోజు మన మకం మాదాపూర్లో అన్నా. ఏంటన్నా ఎందుకలా ఉన్నావు? ఏం లేదురా. మరి మాదాపూర్ వెళ్దామా? వద్దురా. ఎందుకన్నా? ఇంకెక్కడైనా సెట్ చేసావా? సెట్ చేయడం కాదురా, ఉం? సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. సెటిల్ అయిపోదామా? అర్థమైందన్ను. చిన్న చిన్న చోరీలు మానేసి మార్వాడి కొట్టిని మాయం చేసే మంత్రం ఏదో వేసుంటావు. అలాంటిదేం లేదురా. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇక నుంచి మనం దొంగతనాలు మానేస్తున్నాం. ఏ ఉద్యోగమో వ్యాపారమో చేసుకొని గౌరవంగా బతుకుదాం. ఉద్యోగమా? వ్యాపారమా? ఏమైందన్నా నీకు? అందరూ ఉన్నా కూడా అనాథలో బతుకుతున్న అమ్మాయిని చూసి ఆకలేస్తే ఏదో ఒక పని చేయాలి, కానీ పనికిమాలిన పని చేయకూడదని తెలుసుకున్నాను రా. మానేద్దాంరా. ఈ దొంగతనాలు మానేసి దొరలా పని చేద్దాం. ఏమైందన్నా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఆ అమ్మాయి ఎవరు? నీకు తెలిసిన అమ్మాయేరా. నాకు తెలిసిన అమ్మాయా? ఎవరబ్బా? ఆ బ్యాంక్ అమ్మాయి కాదు కదా? ఆ అమ్మాయేరా. అవునా? సూపర్ అన్నా. చాలా మంచి అమ్మాయిలా ఉంది. నీకు కరెక్ట్ మ్యాచింగ్. రే తప్పురా, అలా మాట్లాడకూడదు. మరేం చేద్దామన్నా? ముందు నేను చెప్పినట్టుగా చెయ్యి. ఇప్పటిదాకా మనం కొట్టేసి అమ్మగా మిగిలిన సామాన్లన్నీ తెచ్చి ఇక్కడ పడే అమ్మి అప్పుడు ఆలోచిద్దాం. సరే అన్నా. ఇదెక్కడిదిరా? మొన్న జూబ్లీస్ లో కొట్టేసిందన్నా. దీన్ని ఇంకా ఓపెన్ చేయలేదు. సూట్ కేసే ఇంత బరువుగా ఉందన్నా. ఈ బరువంతా బంగారం అయితే మన జీవితాలు మార్చేయడానికి ఈ ఒక్క సూట్ కేసు చాలన్నా. అన్నా ఏంటన్నా ఈ సైజులు? పర్వతానికి పరదా గుట్టినట్టున్నాయి. సమస్య లేదన్నో. సాలార్జంగ్ మ్యూజియంలో పెట్టాల్సిందే. రేయ్, ఆపరా. ఇదేంటన్నా? యమలీల సినిమాలో భవిష్యవాణిలా మన భవిష్యత్తు మార్చేలా ఉంది. భలే ఉన్నాడన్నా. ఆకారం పెద్దగా ఉన్నా అందం మాత్రం అమ్మాయిలను ఆకర్షించేలా ఉంది. ఇతందే అనుకుంటా ఈ సూట్ కేసు. చదవన్నా ఏం రాశాడో? నేను చదువుతాలేరా. నాకు హెడ్ఏక్గా ఉంది, వెళ్ళి టీ తీసుకురా. సరే. ఆ రోజు నేను నా అసిస్టెంట్ ఇద్దరం కలిసి హాస్టల్కి వెళ్ళాను.